ఇప్పుడు నేను మీ అందరికీ వివరించబోయే ఈ కేస్ ఓ పాపులర్ రాక్ స్టార్ గురించి. మనిషి ఎంత పాపులర్ అయితే అతని చుట్టూ సమస్యలు కూడా అలాగే అలుకుంటాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే తనకు తెలియకుండానే సమస్యల్లో ఇరుక్కుంటాడు. తను ఎంత ప్రయత్నించినా ఆ సమస్యలోంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు నేను ఎలాంటి సమస్య గురించి వివరించబోతున్నానంటే అది ఆషామాషీ సమస్య కాదు. దారుణ హత్య. అతని చేతుల మీదుగా ఒక హత్య జరిగింది అనుకోండి. ఒక పాపులర్ వ్యక్తి హత్య చేశాడంటే ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళు వదులుతారా చెప్పండి? ఇక అతను పారిపోవాలనుకుంటే వీలవుతుందా? ఒకవైపు అతను నేను ఈ హత్య చేయలేదంటూ నిజాయితీగా చెప్పాలి అనుకుంటాడు. మరి నిజం చెప్పాలంటే తనకు ధైర్యం కావాలి. ధైర్యంగా ముందుకొస్తే దొరికిపోతాడు. కొందరైతే తమ వేషం మార్చుకుంటారు. ఇంకొందరు డూప్లికేట్ పాస్పోర్ట్తో దేశం వదిలిపోతారు. కొందరేం చేస్తారో తెలుసా? ఇతన్లా చేస్తారు. ఈ రాక్ స్టార్ ఏం చేశాడో మీరే చూడండి. దయానా డార్లింగ్, నువ్వు స్టెప్స్ మిస్ అవుతున్నావు. ఐ థింక్ ఫర్గెట్ యువర్ స్టెప్స్. సరే, చేయి పట్టుకోకుండా స్టెప్స్ ఎలా నేర్పించమంటావు? ఏం నేర్పించాలన్నా ఇలానే నేర్పించు. టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయండి. సండి నువ్వు రాంగ్ స్టెప్స్ వేస్తున్నావు. నువ్వు ఒక పని చేయి. యు గో దేర్. నువ్వు ఇట్రా, నేను చెప్తున్నాగా, వెళ్ళి అక్కడికి. కమాన్. మ్యూజిక్. వెరీ గుడ్. 10 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఓ మై గాడ్. 10 minutes బ్రేక్. దయానా, నువ్వు ఉండు. నీతో కాస్త మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి ఇష్టం లేదు. ఎందుకు మాట్లాడవు నాతో? నా చెయ్యొదులు. నేను వదలను. హే గైస్, వదలమంటున్నానుగా. 1 second, నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ నా మాట. కానీ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. యువి చెప్తుంది నీకే. నా చెయ్యొదులు. ఏమైంది యువి? నా చెయ్యి వదలమంటుంటే వదలట్లేదు చూడు. ఏయ్ వదలు. దయానా, నీకేం కాలేదుగా? రాబిన్ ఇతనికి పిచ్చి పట్టినట్టుంది చూడు. తన చెయ్యి పట్టుకోవటానికి నీకెంత ధైర్యం రా? నువ్వు అనవసరంగా మధ్యలో రాకు. తన వైపు చూడొద్దని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చా. మళ్ళీ ఇదేంటి? ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వేంట్రా? చంపేస్తాం. మళ్ళీ డయానాకు చూసావంటే నువ్వు నా చేతిలో చస్తావు. రాబీ, ప్లీజ్ స్టాప్ ఇట్. రాబీ, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చూస్తూ ఉండు. డైరెక్ట్గా గుండెల్లో దిగింది. బ్రతికే అవకాశమే లేదు. చాలా దారుణంగా హత్య చేశాడు సార్. శరీరం నుండి ఫ్లూయిడ్స్ అన్నీ లీక్ అయ్యాయి. అంటే ఇతను చనిపోయి 10-12 గంటలు అవుతున్నట్టుంది. నా ఉద్దేశంలో బహుశా రాత్రి 9-10 ప్రాంతంలో జరుగుండొచ్చు సార్. సార్, బాడీలోంచి కత్తి తీసేనా? కానీ మీలో ఎవరికైనా ఈ వ్యక్తి తెలుసా? ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుందా? అవును సార్, ఇతను యువి అని మా డాన్స్ మాస్టర్. ఈ సెల్ ఫోన్ ఎవరిదో చెప్పగలరా? సార్, దీని వెనక స్టిక్కర్ కూడా అతికించారు. ఇది ఈ మొబైల్. ఎవరి ఫోన్ ఇది? ఈ మొబైల్ రాబిన్ది సార్. రాబిన్ ఎవరు? అతను రాక్ స్టార్ సార్. ఈ షోలో అతను ఉన్నాడు. నేనే ఈ షోకి ఈవెంట్ మేనేజర్ని. ఈ రాబిన్ ఎక్కడున్నాడు? ఈ రోజు అతను రిహార్సల్స్ కి రాలేదనుకుంటా. రాబిన్ ఈ రోజు రాలేదా? మరి తన మొబైల్ ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది? సార్, ఈ హత్య అతనే చేశాడేమో. నిన్న రాబిన్ యువితో గొడవ పెట్టుకున్నాడు సార్. ప్రణీత్, ఆ డాగర్ తీసుకురా. దీన్ని ఎప్పుడైనా చూసారా? ఇది ఓ మై గాడ్, దీంతోనే యువిని చంపేస్తానని రాబిన్ బెదిరించాడు సార్. ఈ రాబిన్ అడ్రస్ ఇవ్వండి త్వరగా.
ఏంటి సార్ మీరంటుంది? నా కొడుకు హంతకుడా? అవును, హత్య చేసి పారిపోయాడు. ఎక్కడున్నాడు? ఆ? నిన్న రాత్రి నుండి ఇంటికి రాలేదు సార్. అతను మీకు ఫోన్ చేశాడా? ఆ? లేదండి. నిన్న రాత్రి నుండి ఇంటికి రాకపోతే ఎక్కడున్నాడో కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదా మీరు? ఆ? మేము ఫోన్ ట్రై చేసాం సార్, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అతని ఫోను ఇదేనేమో చెప్పండి. ఇది మా అన్నయ్యదేనండి. మీకెక్కడ దొరికింది? 7 దగ్గర దొరికింది. 7 దగ్గర దొరికిందా? అవును. ముందు ఈ విషయం చెప్పండి. రాబిన్ సెల్ ఫోన్ 7 దగ్గర ఎందుకుంది? ఆ? హలో, వాట్? ఓ మై గాడ్, మేము ఇప్పుడే వస్తున్నాం. ఏమైందిరా? డాడీ, అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఉన్నాడంట. రాబిన్కి యాక్సిడెంట్ అయిందా? సార్ అతను కావాలనే డ్రామా చేస్తున్నాడు సార్. నాకు అదే అనిపిస్తోంది. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది సార్? మా ప్రయత్నం నేను చేస్తాను, కంగారు మా పడకండి. అన్నని కాపాడండి డాక్టర్. డాడీ, నాకు భయంగా ఉంది డాడీ. కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకోమ్మా. ప్లీజ్ మీరు ఇలా రండి. ప్లీజ్ ఇలా వచ్చి కూర్చోండి. ప్లీజ్ రండి. నన్ను వదలండి డాడీ, నేను ఇక్కడే ఉంటాను అన్నయ్యతో. డాక్టర్ సాబ్, నేను రాను. వీఆర్ ఫ్రమ్ సిఐడి. వాళ్ళ కోసం వచ్చారా? వాళ్ల కోసం రాలేదు. యాక్చువల్గా మేము ఇతనితో మాట్లాడాలి. అతను స్పృహలో లేడు సార్. స్పృహలో లేడా? మేము అతని ఫింగర్ ప్రింట్స్ తీసుకోవచ్చా? ఫింగర్ ప్రింట్సా? ఎస్, ఒక హత్య జరిగింది. ఆ హత్య ఇతనే చేశాడని మా డౌట్. ఎలాగైనా తన ఫింగర్ ప్రింట్స్ కావాలి. ఓకే రండి. ప్రణీత్ సార్ త్వరగా కానివ్వండి. పని అయ్యాక అతని చేయి క్లీన్ చేయండి. డాక్టర్ గారు, ఇతనేమి యాక్టింగ్ చేయట్లేదు కదా? యాక్టింగా? యాక్టింగ్. ఒక్కోసారి కొందరు ఏం చేస్తారంటే హత్య చేసిన తర్వాత తన్ను తాను రక్షించుకోవడానికి ఇలా యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుంటారు. లేదండి, అతనికి చాలా బలంగా గాయాలయ్యాయి. తలకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది. బ్లడ్ క్లాట్ అయింది. టైం గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. నేను తీసుకోవడం అయిపోయింది సార్. వెంటనే వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళు. ఓకే ఓకే. సార్. డాక్టర్ గారు, ఒక విషయం చెప్పండి. రాబీ, 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 ఏమైంది నీకు? లే రాబీ, లే. ఎక్స్క్యూజ్ మీ. రాబీ, ప్లీజ్ గెట్ అప్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్లీజ్ బయట ఉండండి. ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడివ్వండి. అతను స్పృహలో రాబీ, లేడు. ప్లీజ్ గెట్ అప్. మ్యామ్ ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి. స్పృహలోకి రాబీ. వస్తే చెప్తాను. ప్లీజ్ వెయిట్ చేయండి. ప్లీజ్. ఓ గాడ్. జోసెఫ్ సార్, వివేక్, స్టీరింగ్కి రక్తం అంటింది కానీ సివియర్ కాదనిపిస్తుంది సార్. ఇటువంటి యాక్సిడెంట్ అయినప్పుడు కమ్సే కమ్ తల స్టీరింగ్కి బలంగా కొట్టుకుని ఉండాలి కదా? అది నిజమే సార్. సార్, రాబిన్ వైఫ్ ఎంతో అదృష్టవంతురాలు సార్. ఏ? ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా రాబిన్ బతికాడు కదా సార్. ప్రణీత్ సార్, రాబిన్కి ఇంకా పెళ్లి కాలేదు. నా ఉద్దేశంలో యాక్సిడెంట్ గురించి ఆ టీ కొట్ అతనికి తెలిసి ఉండొచ్చు. వివేక్, నువ్వు పంచే రోడ్డు మీదున్న ఈ టైరు గుర్తుల్ని ఒకసారి నిశ్చితంగా పరిశీలించు. దాంతో కార్ ఎంత స్పీడ్లో వచ్చి గుద్దుకుందో ఖచ్చితంగా తెలుసు. పరిశీలిస్తాను సార్. ఓకే. ప్రణీత్ సార్. ఎవరికి ఫోన్ చేయకు. ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అలాగే అడుగు. సార్. నువ్వే కదా అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళింది? అవును సార్. అయితే అతన్ని కార్ నుంచి ఎలా బయటికి తీసావు? నేను తీలేదు సార్, అతనే బయటపడున్నాడు. అంటే యాక్సిడెంట్ జరిగాక బయటకు వచ్చి పడ్డా? లేదు సార్, ముందే అతను బయటకు దూకేశాడు. ఓ, అర్థమైంది. అచ్చా, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? సార్, అతను అటు నుండి కారులో ఫాస్ట్గా వస్తున్నాడు సార్. ఇటు పక్క ఒక కారు ఆగుంది సార్. ఒక్క నిమిషం. అంటే ఇంకో బండి ముందు నుంచే ఇక్కడ అవును నిలబడిందా? సార్, చాలా సేపటి నుంచి ఉంది. తర్వాత సార్,
ఈ బండి ఆయన ఉన్నట్టుండి ముందుకెళ్ళాడు సార్. అది నేరుగా వస్తున్న కారుకి అడ్డంగా సార్. ఆ కంగారులో భయపడి చెట్టుకు గుద్దేశాడు సార్. సరే, ఇక్కడ బండి ఉందన్నావు కదా, ఆ బళ్ళో ఉన్న వ్యక్తి ముఖం నువ్వు చూసావా? లేదు సార్, కారుకి 4 వైపులా నల్లద్దాలతో మూసుంది. ఆ బండి ఎలా ఉంది? అంటే ఆ బండి ఏ రంగులో ఉందో చెప్పగలరా? అది పచ్చ రంగులో ఉంది సార్. పచ్చ రంగా? అవును సార్, బండిపైన పెద్ద పులిబొమ్మ స్టిక్కర్ అంటించింది సార్. కారు పైన? అవును సార్, కారు పైనే. కారు మీద చిరుత స్టిక్కర్ ఉందా? సాధు సాధు! ఓరి దేవుడు, చచ్చాను రోయ్. ఎప్పుడు చూడు నా మీద పడి ఏడుస్తుంటా. సాధు! సార్. సాధు, ఇప్పటికే నేను చాలా సార్లు వదిలేశాను. ఇక నా వల్ల కాదు, అర్థమైందా? ఇలా చూడు చూడు. ఏంటిది? అది సార్, నేను బాగానే చేశాను సార్. టింకరింగ్ ఏమో మున్నా చేశాడు, నాకైతే తెలియదు సార్. నేను దాని గురించి అడగట్లేదు. ఈ లైట్ కిందేంటి? నాకైతే ఏం తెలియదు సార్. సిఐడి. నువ్వు వెళ్ళి పని చూడు, తర్వాత మాట్లాడతా. సార్. సిఐడినా? ఇక్కడ పాత కార్లన్నిటినీ కొత్త కార్లుగా మార్చుతుంటాం, అంతే సార్. మేం కూడా అదే పని మీద వచ్చాం. ఓ, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాతదాన్ని కొత్తగా మార్చాలనుకుంటున్నారా? ఇంతకీ ఏ కార్ సార్ మీది? మేం డ్యూటీ మీద ఓ కారు కోసం వచ్చాం. ఆ కారు బానెట్ మీద లేపత్ బొమ్మ ఉంటుంది. చిరతపులా? బానెట్ పైన? బానెట్పై చిరుత బొమ్మ ఉన్న పచ్చరంగు బండి. సార్, ఈ మధ్య ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద ఏదో ఒకటి అంటించుకుంటూ ఉంటున్నారు. సాధు సార్, రిజిస్టర్ తీసుకురా. తెస్తున్నా సార్. ఎవరెవరి కారు మీద చీట బొమ్మ అతికించారో మీకు గుర్తులేదా? అయినా ఎలా గుర్తుంటుంది సార్? ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది చూడండి సార్, ఓ 10 మంది దాకా ఉన్నారు. కారు మీద చిరత స్టిక్కర్స్ వేసుకున్న వాళ్ళే. గ్రీన్ కార్ ఎవరికుందో చూడు. గ్రీన్. సార్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడున్న లిస్టులో గ్రీన్ కార్ ఒక్కటి కూడా లేదు. కావాలంటే చూడండి. ఒక్కటి కూడా లేదా? గ్రీన్ కార్ లేకపోవడం ఏంటి? ఒకవేళ ఆ స్టిక్కర్ వేరే గ్యారేజీలో వేసుకున్నాడేమో. మా గ్యారేజీకి వచ్చేసరికి వేరే పెయింటింగ్ మార్చుంటాడు సార్. మీరు మాత్రం గేమ్స్ ఆడడం లేదు కదా? యాక్సిడెంట్ అయిన కార్ను రిపేర్ చేసి పెయింట్ మార్చలేదు కదా? సార్, అలాంటి పనులు ఎప్పుడు మేము చేయం సార్. అదేలాగో మేం తెలుసుకుంటాంలే. యాక్సిడెంట్ నిన్నే జరిగింది. రాత్రికి రాత్రే కారు మాయం కాదుగా. మీరు ఓ పని చేయండి, వీళ్ళందరి పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి. ఎవరి కారు మీద చిరుతుందో మేం కనుక్కుంటాం. అరే, ఇది రెడ్ కలర్ కదా, గ్రీన్ కలర్ కావాలి. థ్యాంక్ యూ. నీ రాత అస్సలు బాగలేదు వివేక్. నేను నీతో తిరిగి తిరిగి నా రాత మారిపోయింది. ప్రణీత్ సార్, రాత మారటం ఏంటి సార్? అరే, మనం గ్రే కలర్ కారు కదా వెతుకుతోంది. నీతో వస్తే ఈ నల్ల రంగు దొరికింది. ఛ! నా రాత మారిపోయి నా చేతికి ఒక హంతకుడు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు. చెప్పండి సార్. ఇంట్లో అంగన్ గారు ఉన్నారా? లేరు సార్, బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ వారం రోజులు అవుతుంది సార్. వారం అయిందా? చూస్తుంటే జోసఫ్ గారి రాత కూడా బాగోలేనట్టు అనిపిస్తుంది. మేము ఒకసారి అతని బండి చూడాలి. రండి సార్, చూపిస్తాను. ఇదే సార్. చూసారా సార్, ఇది బ్లూ కలర్లో ఉంది. ఈ కారు ఈ మధ్యలో పెయింటింగ్ చేసింది కాదు కదా? లేదు సార్, కారు ఫస్ట్ నుంచి ఇదే కలర్. నాకు తెలుసు సార్, రాత అస్సలు బాగలేదు. ఎవరిది? ఇంకెవరిది? మన వివేక్ది సార్. సార్, ఈ అడ్రస్ మీదే మనం ఆశలన్నీ పెట్టుకున్నాం కదా, కానీ కర్మ కొద్దీ ఈ బ్లూ దొరికింది. సార్, ఆ గ్రీన్ కారు ఏమై ఉంటుంది సార్? సిటీ అవుట్స్కట్స్లో దాచుంచారేమో. హలో. ఓకే, గ్రేట్. యా, దొరికిందా? అన్నయ్య, సిఐడీస్ వచ్చారు.
సార్ మీరు మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్ సార్. మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు. హంతకుని పట్టుకోవాలనుకుంటున్నాం. హత్య ఎందుకు చేసావు రాబిన్? యువీని ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు. ఆ రోజు రిహార్సల్ హాల్లో తనతో నువ్వు గొడవ పడ్డావా లేదా? అందరి ముందు తను చంపేస్తానని నువ్వు బెదిరించావు, అవునా కాదా? మాట్లాడబెట్టి గుర్తులేదా లేక గుర్తు రావట్లేదా? గుర్తుంది, కానీ ఏదో కోపంలో అలా ప్రవర్తించాను. అవునా? కొంచెం కోపం వస్తే చంపేస్తావా? లేదు, నేనెవరిని చంపలేదు సార్. ఇవి నీ ఫింగర్ ప్రింట్స్. నువ్వు స్పృహలో లేనప్పుడు మేం వీటిని తీసుకున్నాం. ఇక ఇవి కత్తి మీద దొరికిన ప్రింట్స్. ఈ రెండింటినీ మ్యాచ్ చేసి చూసాం, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఆ కత్తి మీద ఇంకెవ్వరి వేలిముద్రలు లేవు. అర్థమైందా? నేను హాస్పిటల్లో పడుంటే హత్య ఎలా చేస్తాను సార్? నీ డ్రామా అదిరింది. చచ్చి బ్రతికాడు సార్. వాడికి డ్రామా ఆడాల్సిన పనేంటి సార్? అదే డ్రామాలాడ్డం అంటే. యాక్సిడెంట్ డ్రామా ఆడాడు. ఇక నిజం చెప్పు, ఆ కారు నువ్వు చెప్పునట్టు నటించిన ఆ వ్యక్తి ఎవరు? నాకెవరూ తెలియదు సార్, నా మాట నమ్మండి సార్. చూడు రాబిన్, నీతో ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పక తప్పదు. చెప్పు. వాడెవడో నీకు తెలుసు, మర్యాదగా చెప్పు. మీరు పేషెంట్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏం బాగోలేదు. స్టిల్ హీ ఈజ్ ఇన్ బ్యాడ్ కండిషన్. రవి అన్నయ్య ఓకే, మీరందరూ బయటికి వెళ్ళండి. రండి ప్లీజ్. అది నేను బయట ఉన్న నా కారు దగ్గరకు వచ్చాను. అప్పుడు ఏమైందో చెప్పు. అప్పుడు నా ఫోన్ కోసం కారు దగ్గరికి వచ్చాను. రెస్ట్ తీసుకునివ్వండి, తనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ప్లీజ్ ఒంటరిగా వదిలేయండి. ఎవరో పిలిచారు. నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడ ఏం చూసావు చెప్పు. నాకేమీ గుర్తు రావట్లేదు, నాకేదో అవుతుంది. సార్, తనకి ఏదైనా గుర్తుకు వస్తే నేను మిమ్మల్ని పిలుస్తాను. అసలు గుర్తుకొచ్చేది ఎప్పుడు? సార్, ఇది హాస్పిటల్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్. జోసెఫ్, వాతావరణం మారిపోయినట్టుంది. స్టైల్ చేంజ్ చేశాడు మనవాడు. మొత్తం తీసేశాడు. సైడ్ విస్కర్సు, ఫ్రెంచ్ బియర్డ్, మొత్తం. అంత డీలాగా ఉన్నావేంటి? సార్, రోజుకో స్టైల్ మారుస్తుంటాడు. డాక్టర్ గారి గర్ల్ ఫ్రెండ్ చెప్పిందట, అందుకే తీసేశారు. గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని గడ్డం తీసేశాడు, విస్కర్స్ తీసేశాడు, ఇంకేమేం తీసేస్తాడో ఏమో. నా ఇష్టమయ్యా, అది నా ఇష్టం. నా గర్ల్ ఫ్రెండ్ చెప్తే గుండు గించుకోవడం ఏంటి, ఏదన్నా చేస్తాను. మధ్యలో మీకేంటంట? ఎందుకలా నవ్వుతావు? అంతలా నవ్వే అధికారం నీకు లేదు. 24 గంటల పెళ్ళం కుంగట్టుకు తిరుగుతావు ఏంటి? బెబ్బెబ్బే ఏంటి? వైఫ్ గుర్తుకొస్తే మనోడికి మాట పడిపోతుంది. అరే, బొటనవేలు లేదండి. బొటమనే లేదా? ఎవరిది? ఇంకెవరిదేంటి? హంతకుడిది. అంటే నువ్వు చెప్పేది హత్య చేసిన వ్యక్తికి 4 వేలే ఉన్నాయా? అనుకున్నా మీరు ఇలాగే అంటారని అనుకున్నా. ఇది చూడండి సార్, చంపేస్తారేమో అనుకున్నాను సార్. చూసావా, నీ భార్య పేరు చెప్పక నీ కాళ్ళు వణికాయి. మరో విషయం చెప్పాను అనుకో, నీ ఒళ్ళంతా వణుకుతుంది. అంటే తనకు ఎఫ్ఐఆర్ నడుస్తుందా? ఇదేం బాగలేదు సార్, మీరు విషయాన్ని సస్పెండ్లో పెడుతున్నారు. అలా అన్నావు కాబట్టి చెప్తున్నా. హంతకుడు లెఫ్ట్ హ్యాండ్ పర్సన్. ఏంటి? అతనిది ఎడమ చేతి వాటం, లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్. అవునా సార్? అది మీకెలా తెలుసు సార్? చూడు ప్రణీత్, ఒకవేళ మనం డేగర్ని ఎడమ చేత్తో పట్టుకుంటే డేగర్ మీద వేళ్ళు ముద్రలు క్లాక్ వైజ్ ఉంటాయి ఇలా. ఒకవేళ మనం డేగర్ని కుడి చేత్తో పట్టుకుంటే దీనిపై వేలు ముద్రలు యాంటీ క్లాక్ వైజ్ పడతాయి. చూడు. అవును, అలాగే ఉన్నాయి. అంటే దీని అర్థం
రాబిన్. అవును, రాబీ అంతకుడు కాదు, ఎందుకంటే అతను రైట్ హ్యాండ్ మ్యాన్, కుడి చేతివాటం. అంటే హత్య వేరెవరూ చేశారా? సార్, రాబీ హత్య చేయలేదనుకుందాం, హంతకుడు లెఫ్టీ అనుకుందాం. కానీ రాబీకి హంతకుడెవరో తెలిసుంటుంది సార్. ఎలా? ఎలాగంటే సార్, తనకేమీ గుర్తులేదంటున్నాడు. అదే కదా, ఈ గుర్తు లేదనడంలోనే ఏదో తేడా ఉంది. సార్, తను పార్కింగ్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడేదో పిలిపిన్నాడు, పిలుపు విని ముందుకు వెళ్తే అప్పుడు వెనక నుంచి పిలిచారు, వెనక్కి తిరిగాడు. ఇక్కడి వరకు అతనికి అంతా గుర్తుంది, తర్వాత గుర్తులేదట. అదే అర్థం కావట్లేదు సార్. వెనక్కి తిరిగినప్పుడు హంతకుడిని చూసే ఉంటాడు. బహుశా ఒకవేళ భయపడి మనకు చెప్పలేక గుర్తు రావట్లేదంటున్నాడేమో సార్. అసలు ప్రాబ్లం ఏంటంటే వివేక్, డాక్టర్ కూడా అదే చెప్తున్నాడు కదా, అతనికేమీ గుర్తులేదట. సగం గుర్తుందట సార్, సగం గుర్తులేదు. ఒకవేళ ఇది కూడా వైఫ్ కు భయపడి మర్చిపోవటం లాంటిదంటారా? ప్రణీత్, ప్రతిసారి నీ భార్యను ఎందుకు మధ్యలోకి లాగుతావు? సార్, నేనేదో ఉదాహరణకు చెప్పాను సార్, ఎగ్జాంపుల్, దట్స్ ఆల్. ప్రణీత్, అసలు ఈ వెహికల్ ఎక్కడికి వెళ్ళిందో దొరకట్లేదు. ఆ వెహికల్ జాడనే ముందు తెలుసుకోవాలి మనం. బహుశా ఊరు దాటించారేమో, లేదా ఎక్కడైనా దాచుంచారేమో. జోసెఫ్, ఓ పని చేయండి సార్. ఇలాంటి కార్లు నగరంలో ఎన్ని ఉన్నాయో వాటన్నిటి లిస్టు తెప్పించండి. అప్పుడు తెలుస్తుంది ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళిందో. ఈ వెహికల్ బ్యానెట్ మీద పులి గుర్తుంది. పులి గుర్తు. ఆ రాహుల్, ఏంటి? ఏమైంది సార్? ఏమైంది మనోడికి? సార్, ఏమైంది? ఏం కాల. అరే, ఏం లేదంటావేంటి? ఫోన్ చేసి త్వరగా రా అన్నావుగా, ఏదో దొరికిందనే అనుకున్నాను. వదిలేయండి, నేనేమన్నా పట్టుకొని లాగుతారు మీరు. ఎందుకు? అవన్నీ వదిలే, ముందు కేసు సంగతి మాట్లాడుకుందామా ఏంటి? అరే, కేసు సంగతి వదిలే, తర్వాత మాట్లాడతాం. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు చెప్తే ఇక్కడ ఉన్న అందరికి స్వీట్లు పంచి పెడతాం ఏంటి? అరే, గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా పంచి పెడదాం. చెప్పాడు చూడండి, నేను ఏడిస్తే సంతోషిస్తారు మీరు. సార్, మేం ప్రామిస్ చేస్తున్నాం, మీరు కనుక ఏడిస్తే మేం కూడా తప్పకుండా ఏడుస్తాం, తప్పకుండా. అది కాదు జోసఫ్, ఇతనికి మన మీద నమ్మకమే లేదు. యాక్చువల్లీ సార్, నేను గనుక సార్ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి నిజం గనుక చెప్తే రాహుల్ సార్ గుండె గీయించుకుంటా అన్నారు. గుండు గీసుకుంటానన్నాడా? పైగా సార్, ఆవిడ సార్తో అందట గుండు గీయించుకుంటే స్మార్ట్ గా ఉంటారని. రాహుల్, నీ 1000 రూపాయలు పోయినట్టే. కానీ నేను ఆ పని చేయను సార్, నేను గుండు గీయించుకోవడం లేదు. అయితే మరి నీ గర్ల్ ఫ్రెండ్? తన సంగతి వదిలేయండి. అరే, అలా ఇలా వీలవుతుంది చెప్పు రాహుల్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కావాలంటే మేమందరం కలిసి హెల్ప్ చేస్తాం. అరే, ఆ సంగతి వదిలేండి బాబు. అరే, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? గుండు గీయించుకోవా? ఆహా, గుండు గీయించుకునే ప్రసక్తే లేదు, ఒక్క వెంట్రుకు కూడా పేకను. అయితే మరి గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తావా? లేదు, దానికి ఒక ఐడియా ఉందిలే. ఏంటి సార్ అది? ఒక్క నిమిషం, ఇదే నా ప్లాను. ఏ రాహుల్, కాయిన్ ఎందుకయ్యా? ఐడియా చెప్పమంటే. ఐడియా కూడా ఇదే, మనం ఈ కాయిన్ని టాస్ వేద్దాం. హెడ్స్ వస్తే గుండు తప్పదు, టేల్ వస్తే వదిలేస్తావా? రాహుల్, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వద్దు, వ్యవహారం. వద్దు, నేను చెప్పేది వద్దు విను. బాస్, వద్దు, ఒక్కసారి నేను నేను చెప్పేది కమిట్ అయితే విను. నా మాట రాహుల్, నేనే విన్ను. అదిరింది వదిలే. ప్రేమ కోసమై టాస్ ఏపా. వేసనే. పిచ్చి పట్ల పడితే చంపుతా. రాహుల్, నేను చెప్పేది వినవయ్యా. నైన్, వద్దయ్యా, నేను చెప్పేది విను. వద్దు. వద్దు. సరే బస్సు, ఇక మనం కారు గురించి మాట్లాడుకుందామా? అది కాదయ్యా, అసలు అది నీలం గారు. ముందది బొమ్మ పడిందో బొరుసు పడిందో చెప్పవయ్యా. చూడు బాస్, అది నీలం కారు, కానీ నీలంది కాదు. ఏంటి? ఆ కారు రంగు ఒరిజినల్ కాదా? ఎగ్జాక్ట్లీ. సరిగ్గా సార్. చూస్తావా లైట్ లేపు? ఓకే సార్. రండి, మీరు చెప్పిన కారు ఇదేగా. లోపల ఉన్న కారు చూడ్డానికి నీలం రంగులో ఉంది. రైట్ రైట్. టీ కొట్టువాడు లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు అతనికి ఇది ఖచ్చితంగా కనబడుతుంది. టీ కొట్టువాడు ఉన్న రోడ్లో స్ట్రీట్ లైట్లన్నీ కూడా ఎల్లో లైట్లు. సోడియం వేపర్ లైట్స్. ఎగ్జాక్ట్లీ.
ఇక నేను ఈ వైట్ లైట్లు ఆఫ్ చేసి ఎల్లో లైట్లు ఆన్ చేస్తాను. సీ దిస్, కారు గ్రీన్ కలర్లోకి మారిపోయింది. మారిందే. దీని అర్థం ఏంటంటే బ్లూ కలర్పై ఎల్లో లైట్లు వేస్తే అది గ్రీన్ కలర్లా మారిపోతుంది. ఆ టీ కొట్టు వాడు చూసింది వేరే రంగన్నమాట. నాకు తెలిసి వాడు పొరపాటు పడుంటాడనుకుంటాను. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ. నీ గర్ల్ ఫ్రెండ్ కావాలా లేక గుండు చేయించుకుంటావా? ఆ విషయం నీకు నేను చెప్పను. కావాలంటే ప్రణీత్కి చెప్తాను. అయితే తనకే చెప్పు. లక్కీ ఫెలో ప్రణీత్, రాయ్యా. ప్రణీత్, వస్తున్నానండి. ఎవరు ఎవరు సార్? ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మీ సార్ వచ్చారా? ఈరోజు వచ్చారు సార్. ఇంట్లో ఉన్నారా? బయటికి వెళ్ళారు సార్. ఒకసారి అతని కార్ చూడాలి, పద. ప్రణీత్, వస్తున్నాను సార్. ఇక్కడ గీతలు పడ్డాయి చూసారా? ఇతడే మనకు కావాల్సింది. మీ సార్ ఎక్కడా? ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని చూడటానికి వెళ్ళారు సార్. డ్యాన్స్ షోనా? ఎవరిదది? ఆ డ్యాన్స్ ప్రోగ్రాం రాబీ సార్ది. అక్కడికే వెళ్ళారు సార్. రాబీ? వీళ్ళిద్దరు ఫ్రెండ్సా ఏంటి? తనని చంపాలనుకున్నవాడు తనతో కలిశాడేంటి? సార్, ఇతను ఇది వరకు రాబిన్ను చంపాలని ట్రై చేశాడు కదా, మళ్ళీ ట్రై చేస్తున్నాడేమో. చలో వెళ్ళా సంగతి చూద్దాం. ఎవరు? నువ్వా? వారే వా, రా. బాగుంది కదా మన పెర్ఫార్మెన్స్. వెల్, మనం ఎప్పుడు కలిసి డాన్స్ చేసినా బాగానే ఉంటుంది. అలాంటప్పుడు మనం కలిసే ఉండొచ్చుగా. నిజంగానా? ఐ లవ్ యూ. ఏమైంది డయానా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎనీ ప్రాబ్లం? నాకెందుకో చాలా భయంగా ఉంది రోబీ. భయమా? ఎందుకని? అది సిఐడి వాళ్ళు వచ్చారుగా. వస్తే? నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని వాళ్ళు అంటున్నారు. నేను ప్రమాదంలోనా? ఆర్ యూ సీరియస్? అంత పెద్ద యాక్సిడెంట్లోనే నాకేమీ కాలేదు. ఇక ఎలాంటి ప్రమాదము రాదు. లైట్ తీసుకో. ఐ లవ్ యూ రోబిన్. యా, ఐ లవ్ యూ టూ. డయానా, నా మీద నమ్మకం ఉందా? యూవీని నేను చంపలేదా? నాకు తెలుసు రోబిన్, నేను జీవితాంతం నీతోనే ఉంటా. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే అదే చాలు నాకు. అది నీకో సర్ప్రైజ్ చూపించినా? ఏం చేస్తున్నావు? మాట్లాడుకు. చెప్పు, ఏంటో ఆ సర్ప్రైజ్? చాలా డౌట్స్ అడుగుతావు. చెప్పానుగా సర్ప్రైజ్ అని.
శాండీ 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 జోసఫ్ అతనే అయి ఉంటాడు. శాండీ 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 ఆగు శాండీ ఆగు శాండీ శాండీ ఆగు. యాక్సిడెంట్ చేసి పారిపోదాం అనుకుంటావా? ఏంటి సార్ మీరు అనేది నాకు అర్థం కావడం లేదు. అరే పాపం ఎంత అమాయకుడో మా శాండీ. నీకో విషయం తెలుసా? మా శాండీ యాక్సిడెంట్ చేసినా ఎవరికీ ఏమీ కాలేదు కదా. నేను ఏ యాక్సిడెంట్ చేయలేదు, ఏ యాక్సిడెంట్ చేయలేదు. వదలండి నన్ను, వదలండి. వదిలిపెడతాం. ముందు నిజమేంటో చెప్పు, ఆ తర్వాత వదిలిపెడతాం. వదలండి సార్, ప్లీజ్ వదలండి సార్, వదలండి. వదిలేసా? చెప్తాను సార్, ఆ రోజు జరిగిందంతా చెప్తాను. ఆ కారులో ఉన్నది నేనే సార్. రాబిన్ ఎందుకు చంపాలనుకున్నావు? నాకు రాబిన్ని చంపే ఉద్దేశం లేదు సార్. అసలు నాకు రాబిన్కి పరిచయం లేదు సార్. మంచిది, మరి యాక్సిడెంట్ ఎందుకు చేశావు? రాబిన్ని చంపాలనుకున్నది వేరే వాళ్ళు. వాళ్ళు చెప్పినట్లే నేను యాక్సిడెంట్ చేశాను సార్. ఓ, ఇంకో పర్సన్ కూడా ఉన్నాడన్నమాట. ఎవడాడు? అది ఎలా చెప్పంటారు సార్? నోట్తో చెప్పరా, ఇంకెలా చెప్తావు? లేదు సార్, తన పేరు నేను చెప్పలేను సార్, వదిలేండి సార్. చెప్పవా? సార్ చెప్తాను సార్, నేను చెప్తాను. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. వావ్, ఇట్స్ అమేజింగ్. ఇదంతా నీకోసమే చెప్పానుగా, సర్ప్రైజ్ అని. ఎలా ఉంది? వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. కానీ ఇది దయానా? కానీ గిని ఏం లేదు. కమాన్, లెట్స్ సెలబ్రేట్. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా బీరు తాగితే ఫ్యాట్ పెరుగుతుంది, మర్చిపోయావా? ఇది ఫ్రూట్ ఫ్లేవర్ రాబిన్, ఏం కాదు, తాగు. Cheers. Cheers. రాబిన్, మనం ఇప్పుడు డాన్స్ చేద్దామా? తప్పుతుందా? ఎంజాయ్ చేద్దాం కానీ. యా. రాబిన్, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏం కాలేదు, రా డాన్స్ చేద్దాం. రాబీ, నీకేం కాలేదుగా? నో, నాకేదోలా ఉంది. సరే, నువ్వు నాతో రా, మనం వెళ్దాం. నేనున్నానుగా, నేను తీసుకువెళ్తాను రా. జాగ్రత్తగా తీసుకెళ్ళి. కాపాడండి, కాపాడండి. ఆగక్కడ, కదిలావంటే బాగోదు. నేనేం చేయలేదు, అతనే నన్ను చంపాలని చూశాడు. అతను నిన్ను చంపాలనుకున్నాడా? ఈ పరిస్థితుల్లో ఉండి ఏం తాగించావు? నేనేం తాగించలేదు, అతనే నాకు తాగించాడు. అతనే. కళ్ళు తిరుగుతున్నాయి నాకు. జోసఫ్, ఈ అమ్మాయి అసలు ఏం తాగిందో చూడు. రాబిన్కి జరిగినవి గుర్తుకొస్తే నువ్వే యువీని చంపానని చెప్తాడు. కాబట్టి నువ్వు రాబిన్ని చంపాలని ప్లాన్ చేసావు కదూ? అవును, యువీని నేనే
నువ్వా నువ్వా నువ్వు అతను ఎందుకు చంపావు? ఎందుకంటే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. బ్లాక్మెయిల్? అతను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? నేను ఒక పార్ట్ టైం డాన్సర్ని. నేను డాన్స్ నేర్చుకుంటున్న ఇన్స్టిట్యూట్లోనే అతను నేర్పించేవాడు. సో హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఐ నో, అతను చాలా గొప్పవాడు. నేను గొప్పదాన్ని కావాలనుకునేదాన్ని. అందుకే అతనితో ఫ్రెండ్షిప్ చేసావన్నమాట. అవును, నేను తన గర్ల్ ఫ్రెండ్ గా మారాను. అవకాశవాదివన్నమాట. ఇక్కడ రాబీ కలవగానే అతని గర్ల్ ఫ్రెండ్ అయ్యావు. ఇతను యూవీ కన్నా పెద్ద రాక్ స్టార్ కదా. ఆ మాత్రానికి అతను నేను బ్లాక్మెయిల్ చేశాడా? ఒకవేళ యువి కనుక రాబిన్ కి నిజం చెప్తే రాబిన్ నన్ను ఎన్నడూ పెళ్లి చేసుకునేవాడు కాదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. నన్ను నువ్వు ఎంత మోసం చేశావు. నిన్ను దేవత అనుకున్నావు. తను దేవతే కదా, అందుకే నిన్ను పైకి పంపాలనుకుంది దేవుడి దగ్గరికి. కానీ నేను నిన్ను నిజంగా ప్రేమించాను డయానా. ప్రేమంటే తెలియని ఈ మనిషితో నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు రాబిన్. ఇంతకీ పార్కింగ్ ఏరియాలో ఏం జరిగింది? వీళ్ళిద్దరూ పోట్లాడుకున్న తర్వాత రాబీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. యువి కూడా తన వెనక్కి వెళ్ళిపోయాడు. అది చూసి నేను కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళాను. ఆగు యువి, నువ్వు రాబిన్కి ఏం చెప్పడానికి వీల్లేదు. నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు చాలదా? ఇప్పుడు మళ్ళీ నువ్వు రాబీ జీవితంతో ఆడుకుంటున్నావు. వదలను, నిన్ను ఊరికే వదలను. కేవలం నువ్వు డబ్బు కోసం మాత్రమే రాబిన్ని లవ్ చేస్తున్నావని చెప్తాను. నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు. చెప్పావో నేను నిన్ను చంపేస్తాను, అర్థమైందా? చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. డయానా, రాబిన్ కి నచ్చ చెప్పే లోపే అతను అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు నేను నా తమ్ముడికి ఫోన్ చేశాను. దాంతో వాడు అంగడ్ కార్తో వీడిని చంపాలని ట్రై చేశాడు. అయినా రాబిన్ బ్రతికాడు. నువ్వు పెద్ద స్టార్వి కావాలనుకున్నావు కదూ? అయ్యావు. రేపు ప్రతి పేపర్లో నీ పేరు పడుతుంది. ఇక నువ్వు జీవితాంతం జైల్లో డాన్స్ చేస్తే చాలా బాగుంటుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.